ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మనము ఈ వీడియోలో ఉగాది తర్వాత వచ్చే తొలి మాసం చైత్రమాసం గురించి తెలుసుకుందాము. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసం అనగానే మనకు ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. ఇవే కాదు, దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు. సంవత్సరంలో మనం 3 సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది అశ్వయుజ మాసంలో వచ్చే శరత్ నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. చైత్ర శుద్ధ విద్య నాడు బాలచంద్రుణ్ణి బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలు పోగు అని విద్య నాటి బాలచంద్రుడికి కొత్త నూలు పోగుని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకి నూలు పోగు సమర్పించి మనకి జ్ఞానాన్ని ఇమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియనాడు సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం. ఈ రోజున పార్వతీ పరమేశ్వర్లను దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుని వధించి వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు. మరియు నాగులను కూడా ఈరోజు పూజించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణు అవతారాల్లో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రాజోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకం జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం చేయించినా మంచిది. ఒకవేళ చేయలేకపోయినా శ్రీరామాయణంలో రామ పట్టాభిషేక ఘటము పారాయణం చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోక అష్టమి అంటారు. ఆ రోజు భవానీ మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగుర్లను సేవిస్తే గర్భశోకం కలగదు అని శాస్త్రం చెప్పినది. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారమైన శ్రీరాముణ్ణి అవతరించిన రోజు. చైత్ర శుద్ధ ఏకాదశిని వరుదిని ఏకాదశి, కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి స్త్రీలు చిత్రవర్ణాలు గల వస్త్రాలను దానం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి యజ్ఞ వరాహ జయంతి. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టలు ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం.